తీపి ఆవకాయ పెట్టుకుందామా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తారు. మేము కూడా 2, 3 రకాలుగా చేసుకుంటాము. అందులో ఒక రకం అయితే ఇక్కడ చూపిస్తాను. ముందుగా మామిడికాయల్ని మంచిగా కడిగేసి పైన స్కిన్ అంతా పీల్ చేసి మంచిగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము టెంక లేకుండా చేసుకుంటున్నాము. టెంకతో కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం. మామిడి ముక్కల్ని మంచిగా కట్ చేసి అందులో పసుపు అలాగే ఉప్పేసి ఒక రాత్రంతా ఊరబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాటిని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఒకరోజు ఎండబెడితే సరిపోతుందండి. ఇక్కడ పాకంతో చేస్తున్నాం కాబట్టి దీనికోసం 2 కేజీల బెల్లం అలాగే 1 కేజీ పంచదార తీసుకొని అయితే ఇక్కడ చూపించినంత వరకు అంటే చిన్న గ్లాసులు వాటర్ వేసుకొని పాకం వచ్చినంత వరకు కలుపుతూ మనం పాకం తీసుకోవాలి. పెద్దమ్మ పాకం తీస్తున్నారు. బెల్లం అంతా మంచిగా కరిగిపోయిన తర్వాత మనము ఆవాల పిండిని వేసుకోవాలి. ముందే వేసుకుంటే బాగుంటుంది మనకి. ఇంకా పాకం ముదిరిపోయింది దించేస్తాం అన్నప్పుడే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి మనం బాగా. పాకం వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇగో ఇలా వాటర్లో మనం వేసుకుంటే మంచిగా సాగుడు బెల్లంలా మనకు కడుతుంది. అప్పుడు మనకి పాకం వచ్చేసినట్టే. ఇంకా దించేసి పాకం చల్లారిన తర్వాత అయితే ముక్కలు వేసుకోవాలి. బాగా కలిపి పెట్టుకున్నాక ఒక రోజంతా రాత్రంతా మనం అలానే ఉంచేస్తే కొంచెం వాటరీగా అవుతుంది. నెక్స్ట్ డే మనం ఇలా అయితే చున్నీ కట్టి ఎండలో పెట్టుకోవాలి. ఒక రోజంతా ఎండలో ఉన్న తర్వాత నెక్స్ట్ డే మనం ఇలాగా మనకు కావాల్సిన జీలకర్ర పిండి అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో వేపి వేసుకుంటే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.